అల్వాల్ సుచిత్ర ఏరియాలో ఒక అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ, నిజమైన సైంటిఫిక్ ఫౌండేషన్ ఉండేటువంటి ఒక ఐఐటి బేస్డ్ స్కూల్ ప్రారంభమైంది. ఆ స్కూల్ స్థాపించింది ఎవరో కాదు, చాలామందికి పరిచయమైనటువంటి మురళీ సార్. ఈ క్వాంటమ్ ఇంటిగ్రల్ స్కూల్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు, దాని రీజన్ ఏంటి అసలు? ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూలింగ్లోనే ఇవ్వాలి. స్టూడెంట్ ఏ గ్రేడ్ చదువుతున్నారో అక్కడ ఫౌండేషన్ అనేది థరో అవ్వాలి. కంప్లీట్లీ టీమ్ ఆఫ్ ఐఐటిఎన్స్ టీచ్ అయిపోతున్నారు సార్. ఓన్లీ 30 స్టూడెంట్స్ పర్ క్లాస్. ఓకే. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. హైదరాబాద్లో వందలాది వేలాది స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉండి ఎఫోర్డబుల్ ఫీ ఉండేటువంటి స్కూల్స్ చాలా 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 తక్కువ. అనేక కార్పొరేట్ సంస్థలు, కోటా బేస్డ్, హైదరాబాద్ ఆంధ్ర బేస్డ్ కూడా అనేక స్కూల్స్ స్టార్ట్ చేశాయి. కానీ ఒకేసారి 10-15 స్కూల్స్ స్టార్ట్ చేయడం వల్ల మేనేజ్మెంట్లో చాలా రకాల సమస్యలు వస్తాయి. కానీ చాలా కార్పొరేట్ సంస్థలు స్కూల్ ప్రారంభించినప్పటికీ నిజంగా స్టూడెంట్స్కు బెస్ట్ టీచర్స్, బెస్ట్ అకాడమిక్స్ ఇచ్చే చిత్తశుద్ధి ఉన్నట్లు నాకు కనిపించలేదు. ఈ నేపథ్యంలో అల్వాల్ సుచిత్ర ఏరియాలో ఒక అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ, నిజమైన సైంటిఫిక్ ఫౌండేషన్ ఉండేటువంటి ఒక ఐఐటి బేస్డ్ స్కూల్ ప్రారంభమైంది. ఇప్పటికే దాని అడ్మిషన్స్ నడుస్తున్నాయి. ఆ స్కూల్ స్థాపించింది ఎవరో కాదు, చాలామందికి పరిచయమైనటువంటి మురళీ సార్. మురళీ సార్ యొక్క ప్రొఫైల్ ఏంటంటే దాదాపు 16 సంవత్సరాల క్రితం ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవము జేఈ అడ్వాన్స్ మరియు నీట్లో సార్కుంది. ప్రస్తుతము మురళీ సార్ 9 సుచిత్ర యొక్క డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గొప్ప ఫిజిక్స్ ఫ్యాకల్టీ, మంచి స్కూల్ స్టార్ట్ చేయాలనేటువంటిది సార్ యొక్క సంకల్పం. ఈ 9 సుచిత్రలోని క్వాంటమ్ ఇంటిగ్రల్ స్కూల్ అనేది తన ప్రత్యేక శ్రద్ధతో తాను స్వయంగా వ్యక్తిగత స్థాయిలో ప్రారంభిస్తున్నటువంటి స్కూల్. ఈ స్కూల్ యొక్క వివరాలు, దాని ఉండేటువంటి కరికులం, పెడగాగి, ఫ్యాకల్టీ, హాస్టల్ ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది జేఈలో. మీకు ఐఐటి ఖరగ్పూర్లో ఈసీ అంటే ఆ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్, దానిలో చదివి టీచింగ్ రావడమే చాలా గొప్ప విషయం. అది 15 ఏళ్ళకి. ఈ మధ్యకాలంలో చాలామంది ఐఐటిఎన్స్ వస్తున్నారు. మీరు 15 ఇయర్స్ క్రితమే మీరు పెద్ద పెద్ద కెరీర్ ఆపర్చునిటీస్ వదిలిపెట్టి టీచింగ్లోకి వచ్చారు. సో మీరు మంచి ర్యాంక్స్ కూడా సాధించారు. నీట్ కానీ ఐఐటిఎన్స్ కానీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు సుచిత్ర క్యాంపస్ నడుస్తుంది. అయినప్పటికీ మీరు సొంతంగా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ అదే సుచిత్ర అల్వాల్ ఏరియాలో ఈ క్వాంటమ్ ఇంటిగ్రల్ స్కూల్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు, దాని రీజన్ ఏంటి అసలు? ఇంతకుముందు ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్న ప్రకారం బీటెక్లోనే టీచింగ్లోకి రావడం జరిగింది సార్. బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడే కేంద్రీయ విద్యాలయ స్కూల్లో ఫిజిక్స్ టీచ్ చేయడం జరిగింది. సో టీచింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో జర్నీ అంతా కూడా బీటెక్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీచింగ్లోనే నడుస్తూ ఉంది. సో పర్సనల్గా ఇప్పుడు చూస్తే ఐఐటి 9 ఎడ్యుకేషన్లో చేస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్గా ఫస్ట్ నీట్ ప్రోగ్రామ్ అన్నది నేనే స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే డాక్టర్ అవ్వాలన్న ప్యాషన్ ఉండేది, కానీ అవ్వలేకపోయాను. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం రావడం కానివ్వండి, ఆర్ ఇంకా డయాగ్రామ్స్కి భయపడడం, వాటి వల్ల వొకాబ్కి భయపడడం వల్ల ఎంపీసీ తీసుకొని ఐ కుడ్ క్రాక్ ఐఐటి అండ్ దెన్ కంప్లీటెడ్ బీటెక్ అండ్ ఆల్. సో అక్కడ ఏదో నేను సాధించలేకపోయాను అన్న ఒక ఎప్పుడు ఆ వెలితి అనేది ఉండేది. సో అట్లీస్ట్ మనం ఇప్పుడు టీచింగ్లో ఉన్నాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్ని, దోస్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ డాక్టర్స్, మంచిగా ప్రాపర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తే
డాక్టర్స్ అవుతారన్న మోటోతో నీట్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను టీచింగ్లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అంతా కూడా 11th 12th స్టూడెంట్స్తో ఉన్నప్పటికీ ఎప్పుడు నాకు ఒకటి ఉండేది, ఒక మంచి ప్రాపర్ హై క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి స్కూల్ లెవెల్ నుంచి అన్న ప్యాషన్ అనేది ఉంది. సో ఫార్చునేట్లీ అది ఈ ఇయర్ ఫర్ కమింగ్ అకాడమిక్ ఇయర్ మనం క్వాంటమ్ ఇంటిగ్రల్ స్కూల్ క్యూ స్కూల్స్ అని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను ఈ 15 year జర్నీలో కూడా ఎంతోమంది స్టూడెంట్స్ని, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసినది ఏంటంటే దే ఆర్ లిటరలీ స్ట్రగలింగ్ ఎ లాట్ టు క్లియర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు 6th to 10th ఏదైతే ఆ గ్రేడ్ సిలబస్ ఉందో ఆ పర్టికులర్ గ్రేడ్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఆ బోర్డ్ సిలబస్ థరోగా ఉండి మంచి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉంటూ లాజికల్ థింకింగ్ ఉంది అంటే గ్రేడ్ 11th and 12th వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు రైట్ టైంలో రైట్ ఫౌండేషన్ అన్నది దొరకపోవడమే. అదే స్కూలింగ్లో 6th to 10th వాళ్ళకి మంచి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ జరుగుతూ కావలసిన బేసిక్ అకాడమిక్స్ అనేది అక్కడ ప్రాపర్ వేలో జరిగింది అంటే గ్రేడ్ 11th and 12th చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తూ స్టూడెంట్స్ ఇప్పుడు ఒక 90% ఏరియాలో ఉన్నాడు అంటే స్టూడెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూలింగ్లోనే ఇవ్వాలి. స్టూడెంట్ ఏ గ్రేడ్ చదువుతున్నారో అక్కడ ఫౌండేషన్ అనేది థరో అవ్వాలి. అండ్ దాంతో బోర్డ్ సిలబస్తో పాటు లిటిల్ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసే స్కూల్ ఒకటి ఉండాలి, రైట్ ఫౌండేషన్ ఇచ్చే విధంగానే ఈ క్వాంటమ్ ఇంటిగ్రల్ స్కూల్స్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి నుంచి ఏంటంటే దాన్ని క్యూ స్కూల్స్ అనేది పెట్టాం సార్. క్యూ స్కూల్స్ అన్నట్లు. సో యాక్చువల్గా అది క్యూ స్టాండ్స్ ఫర్ క్వాంటమ్. సో క్వాంటమ్ ఇంటిగ్రల్ స్కూల్ క్యూ స్కూల్స్ మీద పెడుతున్నాం అనమాట బ్రాండింగ్ అంతా కూడా. దట్స్ ది మెయిన్ మోటో బిహైండ్ స్టార్టింగ్ దీస్ క్యూ స్కూల్స్. సార్ మీరు ఐఐటీలో అప్పుడు ఎగ్జామ్లో 3 digit ర్యాంక్ వచ్చి ఉంటుంది కదా మీకు అప్పుడు? యా ఎగ్జాక్ట్లీ 645 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ. సో అంత ర్యాంక్ అచీవ్ చేయడం అనేది సామాన్య విషయం కాదు సార్. ఇప్పుడు మీరు ఫౌండేషన్ అన్నారు. ఫౌండేషన్ అంటే ఫస్ట్ నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా రకాల ఫౌండేషన్ సో కాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 కాలేజ్లో ఫౌండేషన్స్ ఏంటంటే 8th 9th 10th ఫౌండేషన్ అంటే ఇంటర్మీడియట్ను డంప్ చేసి 3 భాగాలు చేసి చెప్పేస్తారు. ఆ స్కూల్ సంబంధించిన మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్ ఉండదు, ఒక ప్లేన్ జామెట్రీ ఉండదు, ఒక కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండదు, హై ప్రెజర్ అవుతుంది. అది ఒక నా దృష్టిలో అదొక ఫెయిల్డ్ కరికులం ఫౌండేషన్ ఏదైతే మెయిన్ స్ట్రీమ్ తెలుగు రాష్ట్రాలు జరుగుతుందో. కొంత ఢిల్లీ కోటా బేస్డ్ ఇంతకుముందు ఉన్న ఫిడ్జీ లాంటి కరికులం కూడా చూసాను నేను. సో దానిలోనేమో మీకు ఎన్సీఆర్టీ స్టేట్ సిలబస్ బేస్డ్ ఉండేటువంటి సిలబస్ను మీకు చెప్తూనే కొంచెం డీపర్గా కాన్సెప్చువల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓరియంటెడ్ చెప్తే కొంచెం ఎక్స్టెన్సివ్ ఇచ్చారు. ఈ 2 రకాల ఫౌండేషన్స్ ఉన్నాయి ప్రస్తుతం మనకు తెలుగు రాష్ట్రాల్లో. మీరు ఎలాంటి ఫౌండేషన్ తీసుకుంటారు యాక్చువల్లీ? మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒక టీచర్గా నా కానీ మా మోటో ఏంటి అంటే వాట్ ఐ బిలీవ్ ఇన్ ఈజ్ ఫస్ట్ ఆ గ్రేడ్లో ఉన్నటువంటి సిలబస్ అన్నది స్టూడెంట్ థరో అవ్వాలి. ప్రతి ఒక్క కాన్సెప్ట్, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ బిట్ అక్కడ థరో అయ్యాడు అంటే ఈజీగా స్టూడెంట్ని నెక్స్ట్ లెవెల్ అనేది తీసుకెళ్ళచ్చు. బట్ మనం అబ్జర్వ్ చేస్తే సార్ ఇక్కడ ఈ ఫౌండేషన్ క్లాసెస్ అనేది టూ లెవెల్స్ కింద సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ చాలామంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే గ్రేడ్ 11th and 12thలో అప్పుడు నేను చూసుకోవచ్చు, ఇప్పుడు నా బాబుకి కానీ పాపకు కానీ ఎలాంటి ఫౌండేషన్ అవసరం లేదు, అకాడమిక్ ఎక్సలెన్స్ అక్కర్లేదు. యా. సో అక్కడ ఏమవుతుంది అంటే స్టూడెంట్ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. ఆ కాంపిటేటివ్ స్పిరిట్, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది అంత ఎక్కువ ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ టూ లేట్ టు ది కాంపిటేటివ్ ప్రిపరేషన్ అనమాట. సో దానివల్ల స్టూడెంట్ ఏంటంటే కాంపిటీషన్లో బ్యాక్ అవ్వచ్చు, అసలు రేస్లోనే ఉండకపోవచ్చు. అది చాలా చాలా స్ట్రగుల్ అవుతారు. అండ్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ఏం చేస్తాయంటే కంప్లీట్లీ అగ్రెసివ్ ఫౌండేషన్ కోర్స్. ఎంత అగ్రెసివ్నెస్ అంటే మనకు తెలిసిన విధంగానే 6th నుంచే స్టార్ట్ చేస్తాడు. 6thలో ఉన్న స్టూడెంట్కే వెక్టర్స్ చాప్టర్ చెప్తారు. ఆ వెక్టర్స్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ నేను ట్రిగ్నోమెట్రీ టీచ్ చేయాలి. సో అదంతా ప్రాపర్గా చెప్పకుండా టూ మచ్ ఆఫ్ ఫౌండేషన్ వేర్ 11th and 12th సిలబస్ తీసుకొచ్చి స్టూడెంట్ మీద అడ్వాన్స్ ఇంటర్ అనాలి, ఫౌండేషన్ చెప్పలేము, అది అడ్వాన్స్డ్ ఇంటర్ కింద అనొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే టీచర్ కూడా వాళ్ళ లెవెల్కి దిగి వచ్చి చెప్పలేకపోవడం వలన స్టూడెంట్కి బర్డెన్ ఎక్కువ అయిపోయి దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్
కంప్లీట్లీ కమింగ్ అవుట్ ఆఫ్ ది అకాడమిక్స్ అనమాట. సో అలా కాకుండా మేము ఫోకస్ చేస్తున్నది, మా మోటో అంతా ఏంటంటే క్యూ స్కూల్స్ కరికులంలో ఎలా ఉంటుంది అంటే ఆ గ్రేడ్ 9th సిలబస్ని థరో చేస్తూ దాంట్లోనే లిటిల్ అడ్వాన్స్డ్ లెవెల్, కొద్దిగా అడ్వాన్స్ లెవెల్, మోర్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయించడము. అదే కాన్సెప్ట్ మీద మెయిన్స్లో అడ్వాన్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అదంతా కూడా ఇక్కడ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా మరి హై లెవెల్ ఆఫ్ గ్రేడ్ 11 సిలబస్ 12th సిలబస్ టీచ్ చేయడం ఉండదు. ప్రజెంట్ సిలబస్ని థరో చేస్తూ దాన్నే కాంపిటేటివ్ ఎడ్జ్ లెవెల్లో ఆ ప్యాటర్న్ లెవెల్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడము, కొద్దిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇన్కల్కేట్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్లో. అంతేగాని 11th 12th సిలబస్ తీసుకొచ్చి స్టూడెంట్కి బర్డన్ పెట్టడం అనేది అస్సలు ఉండదు. అండ్ క్యూ స్కూల్స్ ఎక్కువ ఫోకస్ చేయబోయేది ఏంటంటే సార్, మా మెయిన్ మోటో ఏంటంటే నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే స్టూడెంట్కి మంచి మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది ఉండాలి. సో టు క్లియర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఏది చేయడానికి కూడా ఫస్ట్ థింగ్ మంచి మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి. సో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ ఫోకస్ మోర్ ఆన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఆబ్వియస్లీ నీట్ ఆస్పిరెంట్స్కి వచ్చేసరికి బయాలజీ ఒకటి ఉండాలి. సో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. దాంతోపాటు నెక్స్ట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఆ ఏరియాని అన్నది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఈవెన్ ఫర్ ది స్కూల్ చిల్డ్రన్. అండ్ దాంతోపాటు లాజికల్ థింకింగ్ అనేది ఒకటి పెడుతున్నాము. ఎందుకంటే థింకింగ్ స్కిల్స్ అనేది, లాజికల్ థింకింగ్ అనేది స్టూడెంట్కి చాలా అవసరం. అది దాంతోపాటు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటంటే ల్యాబ్ యాక్టివిటీస్, ఫిజిక్స్ ల్యాబ్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అదేవిధంగా మనము థింకింగ్ డిజైన్ ల్యాబ్ ఒకటి పెడుతున్నాము. దాంతోపాటు రోబోటిక్స్ అండ్ ఏఐ ల్యాబ్ కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఫౌండేషన్ అంటే ఇట్స్ నాట్ దట్ అగ్రెసివ్గా ఫౌండేషన్ టీచ్ చేయడం కాదు, కానీ స్టూడెంట్ ప్రజెంట్ ఏ గ్రేడ్లో సైంటిఫిక్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్. ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ గ్రేడ్ వాళ్ళు ఏదైతే తీసుకోగలుగుతారో దాన్ని తరోగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేయిస్తూ ఆ కాన్సెప్ట్ని న్యూమరికల్స్లో అప్లై చేయడం అనేది స్టూడెంట్కి నేర్పిస్తూ కొద్దిగా రిగరస్ ప్రాక్టీస్ అనేది చేయిస్తే స్లోగా అది కూడా స్టేజెస్ వైజ్ వీ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ స్ట్రక్చర్డ్ లెవెల్ ఆఫ్ లెవెల్ బేస్డ్ ఫౌండేషన్ కరికులం. సార్ యాక్చువల్ ఇప్పుడు దాకా మీరు ఫౌండేషన్ నుంచే చాలా డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తే 2 రకాల ఫ్యాకల్టీస్ ఉన్నారు మోస్ట్లీ. ఒకటేమో మీరు అన్నట్టు సిబిఎస్ స్కూల్స్లో ఉండి మీకు 6th to 10th ఫ్యాకల్టీ ఏదో టెక్స్ట్ బుక్ వరకు అటు ఇటు ఏదో ఫార్ములా ఇచ్చి ప్రాక్టీస్ చేయించి అట్లా కొంచెం బై హార్ట్ లాగానే పెద్ద కాన్సెప్చువల్ డెప్త్ లేని ఫ్యాకల్టీస్ చాలా సిబిఎస్ స్కూల్స్, సో కాల్డ్ వీళ్ళు చెప్పుకునే 4 లక్షల 5 లక్షల స్కూల్స్ ఫ్యాకల్టీ కూడా పరిస్థితి అదే. మేబీ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కానీ మీకు కాన్సెప్చువల్ డెప్త్ లేదు ఒకటి. సో మీరనేది వెరీ సైంటిఫిక్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్, ఎన్సీఆర్టీ ఆధారంగా ఉండేటువంటి ఒక కాన్సెప్చువల్ ఫౌండేషన్. అంటే టెక్స్ట్ బుక్ నెగ్లెక్ట్ చేయకుండానే మీకు కొంత ఎక్స్టెన్షన్ అంటే హారిజెంటల్ అండ్ వెర్టికల్ 2 రకాల ఎక్స్పాన్షన్ చేస్తారు ఫౌండేషన్. కానీ ఈ చెప్పే ఫ్యాకల్టీస్ నార్మల్గా హైదరాబాద్ స్కూల్స్లో పెద్దగా లేరు. ఎందుకంటే అయితే ఇంటర్మీడియట్ చెప్తాడు లేదా స్కూల్ను మినిమం లెవెల్ చెప్తుంటారు. మీరు అనేదాన్ని స్కూల్ని డీపర్ చెప్పడం, ఉదాహరణ ఒక అర్థమెటిక్, ఒక ప్లేన్ జామెట్రీని చాలా డీపర్ చెప్పడం చాలా చాలా కష్టం. నాకు తెలిసి హైదరాబాద్లో ప్లేన్ జామెట్రీని, అర్థమెటిక్ని మాస్టర్ చేసే ఫ్యాకల్టీస్ వేల మేలకు పెట్టే వాళ్ళు కూడా ఉండడం కష్టం. అట్లాంటప్పుడు మీరు ఈ ఫ్యాకల్టీ సమస్య ఎట్లా గమనిస్తారు? సో టీచింగ్ ఫ్యాకల్టీకి వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ టీమ్ ఆఫ్ ఐఐటిఎన్సే టీచ్ చేయబోతున్నారు సార్. సేమ్ లైక్ ఇప్పుడు గ్రేడ్ 11th and 12thలో మేము ఎలాంటి ఫ్యాకల్టీని అయితే మెయింటైన్ చేసామో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మినిమం 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ ఎవరైతే అండర్ గ్రాడ్ కానీ మాస్టర్స్ కానీ వేరియస్ ఐఐటీస్లో చేస్తుంటారో ఐఐటి చేసిన ఫ్యాకల్టీనే స్కూల్లో కూడా పెట్టడం అనేది జరుగుతుంది. నాకు తెలిసి స్కూల్లో ఐఐటి ఫ్యాకల్టీని మెయింటైన్ చేయడం అన్నది ఇట్స్ నాట్ చాలా కష్టం. ఓకే, ఎందుకు అంటే ఇఫ్ యూ లుక్ అట్ ది ప్యాకేజెస్ ఈవెన్ వాళ్ళని రిటైన్ చేయడం అదంతా కూడా చాలా డిఫికల్ట్. బట్ మేము ఆల్రెడీ వీఆర్ ఇన్ టు టీచింగ్ కాబట్టి మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఐఐటిఎన్స్ని హైర్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళందరూ ఆన్ బోర్డ్ అయ్యారు, అంతా కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో వెన్ ఇట్ కమ్స్ టు కోర్ సబ్జెక్ట్స్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కంప్లీట్ టీమ్ ఆఫ్ ఐఐటిఎన్స్ ఉండే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రిమైనింగ్ లాజికల్ థింకింగ్ కానివ్వండి, యాప్టిట్యూడ్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. లాంగ్వేజెస్ అండ్ సోషల్ ఇవన్నీ కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటారు. బట్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఫర్ ఇంగ్లీష్ యాజ్ వెల్.
ఇంగ్లీష్కి కూడా చాలా ప్రయారిటీ అనేది ఉంటుంది సార్ కాలేజ్లో. సో మీరంటే స్కూల్ 6 to 10th అట్లీస్ట్ 8th to 10th మీకు ఐఐటి నుంచి రిక్రూట్ చేసిన ఫ్యాకల్టీసే ఉంటారు ఎంపీసీ షూర్గా. యా, ఈవెన్ ఫ్రమ్ 6th to 10th టీమ్ ఆఫ్ ఐఐటిఎన్సీ ఉండి టీచ్ చేయడం జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు ఎంపీసీ అంటే సంథింగ్ మీకు ఐఐటీస్లో దొరుకుతుంది, మీరు అన్నట్టు బీటెక్స్ కానీ మాస్టర్స్ చేసిన వాళ్ళు కానీ. కానీ మీకు రానున్న ఏఐ వచ్చిన తర్వాత ఏఐ యొక్క అప్లికేషన్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉంటుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీరు చెప్పారు కరెక్ట్గా. ఈ బయాలజీ, ఇంగ్లీష్, సోషల్ చాలా స్కూల్స్లో నెగ్లెక్ట్ చేయబడుతుంది. అందుకని వాడికి ఐఐటి చదివినా కూడా కనీసం మాట్లాడడం రావట్లేదు, క్వశ్చన్ అడగడం రావట్లేదు. సో అట్లాంటి పరిస్థితి ఉంది. మరి ఇంగ్లీషు, సోషల్ సైన్స్, బయాలజీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దానికి సంబంధించిన ఫ్యాకల్టీస్ మీరు ఎట్లా రిక్రూట్ చేస్తారు, ఎట్లా తీసుకొస్తారు? బయాలజీ వచ్చేసరికి మనకు ఐఐటీస్లో దొరుకుతారు సార్. బయోటెక్నాలజీ చేసిన టీచర్స్, దోస్ ఆర్ యూనో ప్యాషనేట్గా నేను టీచింగ్లో ఉండాలన్న టీచర్ని హైర్ చేయడం జరిగింది ఆల్రెడీ. మాతో ఆల్రెడీ ఉంటూ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ని ఐఐటి రూర్కీ ఫ్యాకల్టీనే పెట్టడం జరిగింది బయాలజీకి వచ్చేసి కంప్లీట్లీ. ఆల్రెడీ ఆయనకి నీట్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం అంతా కూడా ఉంది. సో సేమ్ ఫ్యాకల్టీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈవెన్ ఇన్ ది స్కూల్ బయాలజీ అలా. అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి సార్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ అండ్ దెన్ కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్. సో కంప్లీట్లీ నేను రీసెంట్గా మేము ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేస్తున్నప్పుడు కూడా ఐ గాట్ అన్ ఐడియా ఏంటంటే, ఇట్స్ నాట్ దట్ సింప్లీ జస్ట్ టీచింగ్ దెమ్ ది గ్రామర్ పార్ట్ అండ్ ఆల్. ఆ కమ్యూనికేషన్ కానివ్వండి, ఆ స్టేజ్ ఫియర్ లేకుండా మంచిగా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత టాలెంట్ అయినప్పటికీ, ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, if you don't have words to express it properly, that will go into vain, for which you need a good communication and all. So వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వీక్లో ఒక 3-4 days ఏంటంటే వీఆర్ కంప్లీట్లీ 1 period వీఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ డెడికేట్ ఇట్ ఫర్ ది యాక్టివిటీస్. సో ఎగ్జాంపుల్ నేను అనుకున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బికమ్ అ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్, సో దానికి కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఏంటి, అండ్ నువ్వు గవర్నర్ అయిన తర్వాత వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్. ఇలా ఒక యాక్టివిటీ స్టూడెంట్కి ఇచ్చి ఒక టాపిక్ ఇచ్చేసి దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ త్రూ అవుట్ ది వీక్ అండ్ 1 day దాన్ని కంప్లీట్గా ఒక పీరియడ్ డెడికేట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ విల్ కమ్ టు ది క్రౌడ్, స్టూడెంట్స్ అందరినీ ఫేస్ చేస్తూ దే విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. అదేంటంటే జస్ట్ దాని గురించి తెలుసుకోవడం మాత్రం కాకుండా ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ప్రాపర్గా ఇస్తారు. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ డిబేట్స్ అండ్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తూ ఉన్నాము టోటల్ కరికులంలో. సో జస్ట్ మంచి టీచర్స్ ఉండడమే కాకుండా ఈ యాక్టివిటీస్ చేస్తూ స్టూడెంట్స్ని ముందుకు తీసుకొచ్చి ఈ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో డిజైన్ చేస్తున్నాం సార్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీకు మీ టైమింగ్స్, ఒక పీరియడ్ ఎన్ని నిమిషాలు ఉంటుంది, రోజుకి ఎన్ని పీరియడ్స్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, సో వీటి గురించి కొంచెం చెప్పగలుగుతారు? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ దీని గురించి నేను ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 1 month నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. మల్టిపుల్ థాట్స్, మల్టిపుల్ ఐడియాస్ అన్నిటినీ వర్కౌట్ చేసి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి అనేది వచ్చాం సార్. సో మార్నింగ్ 8:15కి స్కూల్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 8:15 to 8:30 వీ విల్ హ్యావ్ అసెంబ్లీ థింగ్ అండ్ ఆల్. అండ్ 8:30 to 4:30 ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ టు బి స్కూల్ టైమింగ్స్. 8:30 to 4:30, 8 hours. యా. సో అవుట్ ఆఫ్ దీస్ 8 hours ఈచ్ పీరియడ్ వచ్చేసి 50 minutes ఉంటుంది. బ్రేక్స్ అన్ని తీసేసిన తర్వాత కంప్లీట్ ఇట్స్ గోయింగ్ టు బి 8 periods ఇన్ ఎ డే. సో టోటల్ డేకి 8 periods వస్తాయి, ఫర్ విచ్ 6 days వాకింగ్ డేస్ ఉంటాయి. సో 8 6 48 periods. ఈ 48 periodsలో కంప్లీట్లీ వీ హ్యావ్ డెడికేటెడ్ 10 periods ఫర్ ది మ్యాథమెటిక్స్. వీక్లీ 10 periods. యా, రైట్ ఫ్రమ్ 6th to 10th వీక్లీ 10 periods అన్నది మ్యాథమెటిక్స్ డెడికేట్ చేస్తున్నాము. ఈ 10 periodsలో కూడా అవుట్ ఆఫ్ 10, 6 periods ఆర్ గోయింగ్ టు బి టీచింగ్ అండ్ రిమైనింగ్ 4 periods వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు బి అన్ ఇంటరాక్టివ్ సెషన్స్. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మ్యాథ్స్ టీచర్ వచ్చేసి టీచ్ చేస్తారు. ఇన్ ది ఆఫ్టర్నూన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ఇంటరాక్టివ్ సెషన్. డైలీ 4 periods in a week. Which means సాటర్డే ఎలాగో మెయిన్స్ ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుంది అండ్ మండే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. బట్ రిమైనింగ్ 4 daysలో ఏంటంటే మ్యాథ్ ఇంటరాక్టివ్ సెషన్స్ అక్కడే పెడుతున్నాం. సో దట్ మెయిన్ మోటో ఏంటంటే
ద సేమ్ టీచింగ్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నటువంటి IITian ఫ్యాకల్టీనే ఉంటారు. అండ్ ఈవెన్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఇంటరాక్టివ్ సెషన్స్ అదే టీచర్ ఉండి వాళ్ళకి కంప్లీట్గా ఆ టాపిక్ మీద వర్క్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఎవర్ ద వర్క్ దట్ ఈస్ అసైన్ టు ద స్టూడెంట్ యాజ్ ఎ హోమ్ వర్క్ స్టూడెంట్ అక్కడే స్కూల్లో కంప్లీట్ చేసుకుంటారు. అండ్ దెన్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా అక్కడే క్లారిఫై చేయించుకుంటారు. అండ్ దాంతోపాటు ఫిజిక్స్ 2 ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి వీక్లో, 3 వచ్చేసి టీచింగ్ క్లాసెస్ ఉంటాయి. ఫిజిక్స్ 5 అండ్ కెమిస్ట్రీ 5. సో ఆల్ పుట్ టుగెదర్ సైన్స్ పార్ట్కి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీకి 10 ఉంటాయి. అవుట్ ఆఫ్ విచ్ 6 ఆర్ గోయింగ్ టు బి టీచింగ్ అండ్ రిమైనింగ్ 4 ఆర్ గోయింగ్. సో 20 పీరియడ్స్ దానిలోనే ఉంటాయి. యా. సో 48లో 20 పీరియడ్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సో ఎంఫసిస్ ఉంటుంది. యా. అదే సమయంలో మిగతా వారిని మీడియా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. యా. ఇక్కడ ఏంటంటే సార్ ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ డే వీఆర్ డెడికేటింగ్ 1 period ఫర్ ది యాక్టివిటీస్. సో ఎయిదర్ ఇట్ కుడ్ బి ల్యాబ్ యాక్టివిటీ ఆర్ డిబేట్ ఆర్ ఆర్ట్ క్లాస్ ఆర్ డిజైన్ థింకింగ్ ల్యాబ్కి తీసుకెళ్ళచ్చు, లైబ్రరీకి తీసుకెళ్ళచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ తీసుకెళ్ళడం జరుగుద్ది. సో ఏదో ఒక యాక్టివిటీ అన్ని క్లాసెస్కి ఏదో ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది. అవుట్ ఆఫ్ 8 periods ఇన్ ఎ డే 1 period ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ అన్ యాక్టివిటీ అనమాట. సో వీటితో పాటు అకాడమిక్ షెడ్యూల్ అంతా ఇలా ఉంటుంది. సార్ రిగార్డింగ్ హాస్టల్ ఏమైనా హాస్టల్ ఫెసిలిటీ, స్పోర్ట్స్ ఏమైనా అట్లీస్ట్ సీజనల్గా? యా. సో స్పోర్ట్స్కి వచ్చేసరికి నేను చెప్పిన విధంగా సార్ వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్. స్టూడెంట్కి అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం వాళ్ళు స్ట్రెస్ లేకోకుండా కొద్దిగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్ డేస్లోనే వాళ్ళని కంప్లీట్లీ అకాడమిక్స్ మీద కంప్లీట్లీ ప్యాక్ చేయకోకుండా ఫర్ అ డే స్కాలర్ స్టూడెంట్ మార్నింగ్ 8:15 to 4:30 ఇక్కడ ఉంటారు. సో ఆ తర్వాత వాళ్ళకంతా ఫ్రీ టైం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడున్న స్కూల్స్లో ఎక్కడ చూసినా కూడా ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది ఉండదు బై ది సేమ్ టీచింగ్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ ఇంటరాక్టివ్ సెషన్స్ మేజర్ సబ్జెక్ట్స్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంటరాక్టివ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి సార్? ఉంటాయి సార్. ల్యాబ్స్కి కూడా తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడే ఇంటరాక్టివ్ సెషన్స్ అవుతున్నాయి కాబట్టి స్టూడెంట్కి ఉన్న డౌట్స్ అన్ని ఇక్కడే క్లారిఫై చేయించుకుంటారు. అండ్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను సార్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఓన్లీ 30 students per class. ఓకే. కంప్లీట్లీ వీ హ్యావ్ డిసైడెడ్ ప్రతి క్లాస్కి 30 students. ఎన్ని సెక్షన్స్ తీసుకుంటారు పర్ క్లాస్? మాక్సిమం 3 sections సార్ అంతే. మాక్సిమం 3. 6th to 10th? 6th to 10th ఎవ్రీ గ్రేడ్ like 3 sections తీసుకుంటాం. తీసుకుంటాం సార్, బట్ చూడాలి ఎంత లిమిటెడ్, వెరీ లిమిటెడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో 30 studentsకే కన్ఫైన్ చేసి పెడుతున్నాం అనమాట క్లాసెస్. సో హాస్టల్ సార్ ఏమైనా? హాస్టల్కి వచ్చేసరికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది సార్. వెరీ లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటున్నాం ఈ ఇయర్. బాయ్స్ని అరౌండ్ 40 to 50 students ఆర్ గర్ల్స్ని ఒక 10 to 20 students అంతే లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటున్నాం. ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ వీ హ్యావ్ హాస్టల్ ఫెసిలిటీ ఇన్ ది క్యాంపస్ ఇట్ సెల్ఫ్. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు IIT ఫ్యాకల్టీస్ అంటున్నారు, చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు హైదరాబాద్ స్కూల్స్ అన్నీ కూడా చాలా ఎఫర్డబిలిటీ లేదు, మిడిల్ క్లాస్కి అందుబాటులో లేదు. మంచి టీచింగ్, మంచి స్కూల్ చదివిద్దామని ఏ మిడిల్ క్లాస్ పర్సన్ అనుకున్నా కూడా చాలా డిఫికల్ట్. సో ఫీ రేంజ్ అంటే మామూలు మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండే ఫీ ఉంటుంది. ఇంకోటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఇది యాక్చువల్గా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అల్వాల్ ఏరియాలో ఉంటుంది సార్. అల్వాల్ ఏరియా కోంపల్లికి చాలా దగ్గర అవుతుంది, సుచిత్ర సర్కిల్ కూడా చాలా దగ్గర అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1.5-2 kilometers అనేది ఉంటుంది కోంపల్లి నుంచి వచ్చిన ఆర్ సుచిత్ర నుంచి వచ్చినప్పటికీ. జొన్నబండ అని వస్తుంది. సో అక్కడ అల్వాల్ ఏరియాలోనే ఉంటుంది స్కూల్ అంతా కూడా. అండ్ అఫోర్డబిలిటీ వచ్చేసరికి సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు హైదరాబాద్లో చాలా సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మీరు చూసే ఉంటారు. మినిమం 3 lakhs, 4 lakhs, 6 lakhs ఫీజు ఉన్నది కూడా ఉన్నాయి. బట్ మంది వచ్చేసరికి ఆన్ అన్ యావరేజ్ 1 lakh నుంచి 1,50,000 వరకు ఉంటుంది సార్ డే స్కాలర్కి. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, మెటీరియల్ ఎవ్రీథింగ్ షెల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద సేమ్. అన్ని కలిపి 1 to 1.5. కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి గ్రేడ్ని బట్టి. 1 నుంచి 1.6 1 అనుకోవచ్చు, అది 1.5. అండ్ హాస్టల్కి సపరేట్గా 1,10,000 ఉంటుంది సార్. సో అరౌండ్ 2.1 to 2.6 మధ్యలో మధ్యలో ఉంటుంది. సో థ్యాంక్ యూ మురళీ సార్. ఇది మంచి ఆపర్చునిటీ. సుచిత్ర, అల్వాల్, కొంపల్లి ఈ ఏరియా వాళ్ళకు చాలా చాలా మంచి అవకాశం. మిత్రులారా, నిజంగా హైదరాబాద్లో గత ఇంటర్వ్యూలో చెప్పినట్టు చాలా స్కూల్స్ ఉన్నాయి. నిజంగా మంచి టీచర్స్ ఉండేటువంటి స్కూల్స్ చాలా తక్కువ. సో మురళీ గారిని చూస్తే అర్థమవుతుంది.
ఒక ఐఐటిలో చాలా మంచి ర్యాంక్ సాధించి ఎలక్ట్రానిక్స్లో మీకు ఖరగ్పూర్లో చదివి ప్యాషన్ తోటి టీచర్గా 15 ఏళ్ళు ప్రస్థానం కొనసాగించిన వ్యక్తి స్కూల్ పెడితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు అంతే ఈజీగా ఊహించవచ్చు. మురళీ సార్ వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధతో పూర్తి స్థాయి సార్ యొక్క డైరెక్ట్ ఫోకస్తో మానిటరింగ్తో ఇది నిర్వహించబడుతున్న స్కూల్. సార్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టారు, కేవలం ఒకే ఒక్క స్కూల్ మురళీ సార్ పెట్టారు. కాబట్టి 10-20 సంస్థలు పెట్టి నానా హడావిడి చేసి ఎలాంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మార్కెటింగ్ పీపుల్ అందరూ స్కూల్స్ పెట్టేదానికును ఒక టాప్ ఐఐటిఎన్ 15 ఏళ్ళ విశాలమైన ఎక్స్పీరియన్స్ 100 మందిని ఐఐటిఎన్స్ డాక్టర్ తీర్చిదిద్దిన వ్యక్తి పెట్టే స్కూల్కు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీకు ఒక మంచి బెస్ట్ టీచింగ్ ఐఐటి ఫౌండేషన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా మీకు ఈ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి క్యూ స్కూల్ క్వాంటమ్ ఇంటిగ్రల్ స్కూల్ అనేది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి స్కూల్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఇచ్చినందుకు మురళీ సార్కు ప్రత్యేకంగా పేరెంట్స్ ధన్యవాదాలు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త చేసిన వాళ్ళు కంప్లీట్ స్కూల్ ఇంటర్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం 9256112299 ఫోన్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.